అండ్ నితిన్, సక్సెస్లు ఫెయిల్యూర్లు వస్తూ ఉంటాయి, మేము చూసాం. ఎస్, నితిన్ కొంచెం లాస్ట్ 4-5 సినిమాలు ఆడలేదని లోలో ఉన్నాడు. ఈజ్ కమ్ బ్యాక్ ఫిలిం. సౌండ్ సరిపోలా. ఎందుకంటే అందరము సక్సెస్ అవుతాం, ఫెయిల్ అవుతాం. ఫెయిల్యూర్స్ లేకుంటే సక్సెస్ విలువ లేదు. సో ఇప్పుడు నితిన్కి కూడా అంతే. ఆ ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వస్తే, మొన్నే నాకు ఇంటర్వ్యూలో చెప్పాను, ఎప్పుడో నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పారు, బాల్ ఎంత స్పీడ్గా కింద పడితే అంతే స్పీడ్లో పైకి వస్తుంది. సో ఈ సినిమాతో మళ్ళీ నితిన్కి ఒక మంచి సక్సెస్ రాబోతుంది. అండ్ థ్యాంక్ యూ నితిన్. సో ఫైనల్గా మై 21 years జర్నీ. అలుగుతాడు, ప్రేమిస్తాడు, కొట్లాడతాడు. మొన్న ఈ మధ్య ఒకరోజు ఫోన్ చేసి, సార్ ఆగువే, నువ్వు నీకేం కావాలి చెప్పు, మేము చేస్తాం కదా అంటే. మా ఎస్విసిలో 21 years ఇస్ ద బిగ్గెస్ట్ జర్నీ ఉన్న దర్శకుడు వేణువే. ఎందుకంటే ఆర్య దగ్గర నుంచి కంటిన్యూ అవుతున్న దర్శకుడు వేణు. ఒక ఫ్యామిలీ, మా ఫ్యామిలీలో మాదేదైనా తప్పు జరుగుతున్నా మా దగ్గరకు వచ్చి డైరెక్ట్గా చెప్పే కెపాసిటీ ఉన్నవాడు వేణు. సో అలాంటి వేణు ఈ సినిమాని నేను చాలా ఇంటర్వ్యూలలో చెప్పేశాను, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఈ సినిమా ఇలా డిజైన్ చేస్తున్నాను సార్ అంటే టోటల్ ఫ్రీడమ్ ఇచ్చేసాం. నీకేం కావాలో నువ్వు వెళ్ళిపోయి సినిమా తీయని. పోతే నాతో ఇందాకే ప్రామిస్ చేయించుకున్నాడు, మీరు స్టేజ్ పైన సినిమా గురించి ఎక్కువ మాట్లాడద్దు అని. కానీ ఇందాక నేను చెప్పేశాను మీ అందరికి ఇండైరెక్ట్గా, ఏంది ఒక్కొక్క టెక్నీషియన్ ఎలా చేశారు, ఒక్కొక్క ఆర్టిస్టు ఎలా చేశారు అని. అవన్నీ జరగాలంటే ఎవరి వల్ల సాధ్యం? ఓన్లీ డైరెక్టర్. ఎస్, ఈ సినిమా ద్వారా వేణు ఆడియన్స్కి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తూ, ఇండస్ట్రీలో ఇంతకుముందు తను తీసిన సినిమాలకి ఈ సినిమాకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది July 4th రోజు తెలియబోతుంది. థ్యాంక్ యూ వేణు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మళ్ళీ ఎస్విసికి ఒక బాలు అలా పైకి ఎగరబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, సంక్రాంతికి వస్తున్నాం July 4th రోజు. తమ్ముడితో రిజల్ట్ మాకు అర్థమవుతుంది. పోతే ఈ ఇయర్ మాకు చిన్న లోటు, గేమ్ చేంజర్. రామ్ చరణ్తో సూపర్ హిట్ తీయలేకపోయామని ఒక చిన్న గిల్ట్ ఉంది. తొందరలోనే రామ్ చరణ్తో కూడా ఒక సూపర్ హిట్ సినిమా తీయటానికి ప్రయత్నాలు మొదలైనవి. ఆ తొందరలోనే అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, Dilraj Garu. And sorry, Saptami, I forgot to talk about you.